అరే రే, సూట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ ఆఖరి నిమిషంలో ఏంటిలా జరిగింది? అవును సార్, ఇప్పుడు ఎలా ఈ ఒక్క నైట్ లో ఈ చైన్ సా మ్యాన్ సూట్ ఎలా తయారు చేయాలి? అది అసంభవం. ఈ ఒక్క మిషన్ రెడీ అయితే సరిపోతుంది. ఆ చైన్ సామెన్ సూట్ లాస్ట్ స్టేజ్ ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అరే డోరేమోను, ఈ గ్యాజెట్ సూపర్ గుందరా. నేను డాన్స్ చేస్తుంటే నాతో పాటు ఇంకో చించాను కూడా డాన్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. యాహూ! మరి ఏమనుకున్నారా చించాను, మామూలుగా ఉండదు. ఓరి బాబోయ్, మీరేంట్రా ఇంత గట్టిగా సౌండ్ పెట్టుకుని డాన్స్ లైవ్ వేస్తున్నారు? మామయ్య విన్నాడంటే మన అందరికి మక్కలు ఎరగొడతాడు. వామ్మో, నీ ఇక్కడ ఉండను. పిరికి పంద చాపు. మామయ్యకి ఎవర్రా భయపడేది? అరే డోరేమోను, నీ గ్యాజెట్ మాత్రం సూపర్. మరేమనుకున్నారా చించాన్, మా ఊళ్ళో నన్ను గ్యాడ్జెట్ కింగ్ అని పిలుస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, దాచాం లోపల. ఏంట్రా సౌండ్లు? ఒరే చించాను, నువ్వు మళ్ళీ మొదలెట్టావా? నా చేతిలో నీకుందరా చించాను. ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి. ఈ చించాన్ గాడికి ఆ డోరేమాన్ గాడికి మామూలుగా ఉండదు, పగిలిపోద్ది. ఆపండ్రా డాన్సులు. ఎవడ్రా ఇక్కడ పాటలు అంత సౌండ్ పెట్టింది? ఓరి బాబోయ్, ఆ డోరేమన్ గడు చించన్ గడి పని అయిపోయింది. మామయ్య వచ్చేసాడు. ఓరి బాబాయ్, మామయ్య వచ్చేసాడు, మన పని అయిపోయింది రో. ఎరా డోరేమోన్, ఏంట్రా ఆగిపోయా? వెయ్యి డాన్స్ వెయ్యి, నడుముపు. అయ్య బాబాయ్, మామయ్య మనం డాన్స్ చేయడం చూస్తే తిరగదీసేస్తాడు. ఇప్పుడు ఏదోటి కవర్ చేయాలి. అరే సించాను, ఇది తప్పురా. ఇంత సౌండ్లు పెట్టుకుని డాన్స్ లేస్తే పక్కింటి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పు. అరే డోరేమోను, ఏమైంది? సడన్ గా నీతులు చెప్తున్నావు. వాట్స్ ద మ్యాటర్? జింగిలాల జింగిలాల జింగిలాల. మామయ్య వచ్చేసాడా? అందుకేనరా డోరేమోను ఇందాక నుంచి నీతులు చెప్తున్నావు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలరా నేను? సర్లే, ఒక పని చేద్దాం. ఎరా డోరేమోను, ఏవేవో గ్యాజెట్లు తెచ్చి నా మీద ప్రయోగాలు చేస్తావా? ఇప్పుడు నేను డాన్స్ వేయడం చూస్తే మామయ్య ఎంత తప్పుగా అనుకుంటాడ్రా? దేవుళ్ళంటి మామయ్య, ఆయన ముందు నన్ను తక్కువ చేద్దామనే కదరా ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు. ఓరి బాబోయ్, ఎవడు తగ్గట్లేదు కదా, ఎవడికాడు యాక్టింగ్ రెడీ చేస్తున్నారు. చూస్తున్నారా? అన్నీ చూస్తున్నా. మీ ఇద్దరు ఓవర్ యాక్షన్లు రెండూ గమనిస్తున్నాను రా. ఏ మామయ్య, మామయ్య వచ్చాడ్రా. మామయ్య, దేవుళ్ళంటి మామయ్య, ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నాను మామయ్య. ఇంతలోనే నువ్వు వచ్చావు. చూశాను రా, నీ నాటకాలు డోరేమాన్ నాటకాలు ఇద్దరే చూశాను. మామయ్యకు మొత్తం తెలిసిపోయినట్టుంది. సైలెంట్ గా ఉంటే మనకే మంచిది. ఏంటి మామయ్య, ఏమంటున్నావు అసలు? నీకిప్పుడేమీ అర్థం కాదురా. నువ్వు అసలు పొద్దున్నే లేచి చదువుకోమని చెప్పాను కదా నీకు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? డాన్సులు వేస్తున్నావా? డాన్సులు? మామయ్య, అంటే అది డోరేమోన్ ఏవో గ్యాజెట్లు ప్రయోగించి నన్ను డాన్స్ వేసేలా చేస్తున్నాడు మామయ్య. మరి చించాను, ఏంట్రా ప్లేట్ తిప్పేస్తున్నావు? ఏదైనా గ్యాజెట్ ఉంటే తీసి పార్టీ చేసుకుందామన్నావు. ఒరే డోరేమోన్, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావురా. నేను చదువుకోవడానికి గ్యాజెట్ తీయమన్నాను రా, పార్టీ చేసుకోవడానికి కాదు. అరే చించాను, నన్నెందుకురా ఇరికిస్తున్నావు? ఇంకెప్పుడు నువ్వు గ్యాజెట్ అడిగినా ఇవ్వను. ఆపండ్రా మీ ఇద్దరు నాటకాలు. అరే చించాన్, నువ్వు తొందరగా పైకి రా. పైకొచ్చి నా పక్కనే కూర్చుని బుక్స్ తీసి చదువుకో, లేకపోతే నీ కాళ్ళు ఇరుగుతాయి. అర్థం అవుతుందా? అరే డోరేమోన్, నన్ను ఇరికిస్తావా? నీ పని అయిపోయింది, నీ పని అయిపోయిందిరా. రే చించాన్, ఇంకా కింద ఏం చేస్తున్నారో? తొందరగా పైకి రా. కర్ర పట్టుకుని నన్నే కిందికి రమ్మంటావా? అయ్యో లేదు మామయ్య, లేదు. ఈ డోరేమోన్ గడికి ఏవో డౌట్లు ఉంటే క్లియర్ చేస్తున్నాను. తమరికి ఒకటి రాదు గాని డోరేమాన్ గడి క్లియర్ చేస్తున్నావురా నువ్వు డౌట్లు. రా, తొందరగా వచ్చి బుక్స్ తీ, నా పక్కనే కూర్చో. అలాగే మామయ్య, వస్తున్నా. ఓరి బాబోయ్, ఈ చదువులు గట్ట నా వల్ల అవ్వట్లేదు. మీరందరూ ఎలా చదువుతున్నారా పిల్లలు? మీరందరూ గ్రేట్. బాగా చదువుకోండిరా పిల్లలు. ఏంట్రా చించాను, ఎవరికో అడ్వైజ్లు ఇస్తున్నావు? సరే, ఇప్పుడు వరకు చదివావు కదా, 2+2 ఏంటో చెప్పరా. ఓరి బాబోయ్, సడన్గా ఇంత పెద్ద క్వశ్చన్లు అడిగితే ఎలా చెప్పేస్తారు? మామయ్య, నాకు కొంచెం సమయం ఇస్తావా? నేను లెక్కలేసుకుని చెప్తాను. అరే, నీకు కరెక్ట్ గా 1 minute టైం ఇస్తున్నాను. సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే నీ ముడ్డి పగులుద్ది. చెప్పరా నువ్వు. ఫ్రెండ్స్, మా మామయ్య నన్ను క్రిటికల్ క్వశ్చన్ అడిగాడు. నాకు మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి. నాకు 2+2 ఎంతో తెలియదు. మీరు అర్జెంట్ గా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి 2+2 ఎంతో కామెంట్ చేయండి. అంతేకాదు, ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్ అంతా నిండిపోతుంది. ఏంటి 2+2 = 4? మీరందరూ చాలా తెలివైన వాళ్ళు. థ్యాంక్ యూ. ఈ విషయం అర్జెంట్ గా వెళ్ళి మామయ్యకి చెప్పాలి. మామయ్య, 2+2 = 4.
సార్. ఏంట్రా చించాన్ అంత కరెక్ట్ గా చెప్పావు? నీకెవరైనా హెల్ప్ చేశారా? హెల్ప్ అంటే హెల్ప్. ఫ్రెండ్స్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. మీ క్రెడిట్ నా అకౌంట్ లో వేసేసుకుంటాను, ఓకేనా? మామయ్య, నాకెవరు చెప్తారు మామయ్య? నేనే ఓన్గా లెక్కలేసి ఆన్సర్ కనిపెట్టాను. ఆ సరేలే, కొంచెం నమ్మేలాగే ఉంది. పర్లేదు, నువ్వు ఆన్సర్ చెప్పావు కదా, మనం ఇద్దరం కలిసి టీవీ చూద్దాం. మామయ్య, స్పైడర్ మ్యాన్ పెట్టు. ఏంటి స్పైడర్ మ్యానా? నేను కూడా చూస్తా మామయ్య. ఎరా డోరేమాన్, ఇప్పుడు వరకు నన్ను చదివిపిస్తుంటే నాకు హెల్ప్ చేయడానికి మాత్రం రాలేదు. కట్టక్ కార్టూన్ చూసే టైంలో వచ్చేసావు కదరా. ఇషి అలా ఉంటది మంత్రం. కరెక్ట్ టైం కి వచ్చేస్తాం ఎక్కడికైనా. అవునరా డోరేమాన్, కరెక్ట్ టైం కి వచ్చావు. ఇదే టైం కి న్యూస్ వస్తుంది. న్యూస్ చూద్దాం రండి. ఓరి అమ్మ, నేను ఎప్పుడు కార్టూన్ చూద్దాం అనుకున్నా కరెక్ట్ టైం లో న్యూస్ పెడతారు. పెట్టు మామయ్య, పెట్టు. ఇంకేం చేస్తావు, పెట్టు. మీలో ఎవ్వరు ఎంతమంది వచ్చినా నన్ను అడ్డుకోలేరు. అది మీకు అర్థం కావటం లేదు. ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఇలాంటివి ఎన్నొచ్చినా నన్ను ఆపలేవు. మీలో ఎంతమంది వచ్చినా నన్ను అడ్డుకోలేరు. ఇదేంటి, ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది. సర్లే, మనకెందుకు. ఓరి బాబోయ్, ఈ సిటీలో మళ్ళీ ఒక కొత్త సమస్య. ఎప్పుడు ఏదో సమస్య వస్తూనే ఉంటుందేంటి? నువ్వు ఈ సిటీకి కొత్త కదరా అబ్బాయి. ఇవన్నీ నాకు అలవాట్లు అయిపోనీలే. నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా? కమిషనర్ మా మామయ్యకి ఫోన్ చేస్తాడు. అరే చించాన్, ఏంట్రా కమిషనర్ కాల్ చేస్తున్నాడు? రోజు ఈ న్యూస్లు రావడం ఏంటో, ఈయన ఫోన్ చేయడం ఏంటో. హలో సార్, చెప్పండి సార్. నేను చెప్పలే. నిజమేనా సించాన్, నువ్వు చెప్పింది కరెక్టే. హలో సార్, చెప్పండి సార్, అసలు ఏమైంది? నువ్వు న్యూస్ చూసావా? ఇక్కడ ఒక రాక్షసుడు వచ్చి అల్లకల్లోలం చేస్తున్నాడు. అవును సార్, ఇప్పుడే న్యూస్ చూశాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి. మాకు ఒక సమాచారం వచ్చింది. నేను నీకు ఒక లొకేషన్ పంపిస్తున్నాను. అక్కడికి వెళ్ళు. అక్కడ ఎవరో కొంతమంది సైంటిస్టులు ఇలాంటి మానవ ప్రయోగాలు చేస్తున్నారని మాకు న్యూస్ వచ్చింది. మేబీ ఈ మాన్స్టర్ కూడా అక్కడి నుంచి వచ్చుండే ఛాన్స్ ఉంది. నువ్వు అర్జెంట్ గా అక్కడికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కో. నాకు అర్థమైంది, నేను ఇప్పుడే ఇమీడియట్ గా వెళ్తాను. నాకు ఆ లొకేషన్ పంపించండి. అరే సించాన్, డోరేమాన్, మనకి పని పడింది, అదండి వెళ్దాం. ఇంకేముందులే మామయ్య, రండి బండి ఎక్కండి, మొదలెడదాం మిషన్. సరేలే, నీతో ఉన్నా కాబట్టి నేను ఈ మిషన్ లో పాల్గొనాల్సిందే. అరే సించాన్, డోరేమాన్, అసలు ఆ రూపం చూసారా? ఎంత భయంకరంగా ఉందో. అవును మామయ్య, ఆ తలకాయ చూస్తే మన డోరేమాన్ తలకాయలానే అనిపించింది నాకు కూడా. రేయ్, ఆ తలకాయకి నా తలకాయకి ఎంత డిఫరెన్స్ ఉందిరా? ఇంకోసారి నన్ను ఎక్కిరించావంటే ముక్కు పగిలిపోద్ది నీది. రే, మీ ఇద్దరు కొట్టుకోవడం ఆపండ్రా. ముందే ఒక సమస్య వచ్చి నెత్తి మీద పడితే మీ ఇద్దరు దానికన్నా పెద్ద సమస్యలా తయారయ్యారు నాకు. మామయ్య, ఇప్పుడు ఈ సమస్యను ఎలా ఆపాలి? వాడిని చూస్తే నరరూప రాక్షసుడిలా ఉన్నాడు. ఇప్పుడు ఎలా? అదేరా, మన కమిషనర్ గారు కాల్ చేశారు కదా, ఆయన నాకు లొకేషన్ పెట్టాడు. అక్కడ ఎవరో ఇద్దరు సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారంట, అది కూడా హ్యూమన్ బాడీస్ మీద. మేబీ ఈ రాక్షసుడు కూడా అక్కడి నుంచే వచ్చాడేమో అని చెప్పి మన వాళ్ళు అనుమానిస్తున్నారు. ఇప్పుడు మనం అది కనుక్కోవడానికి వెళ్తున్నాం. అవునా మామయ్య? సరే పద, తొందరగా వెళ్దాం. రాము, ఎంతవరకు వచ్చింది? మిషన్ ఎలా అయినా సరి చేయాలి. ఇప్పుడు రిపోర్ట్ ఏంటో చెప్పు. సార్, దీన్ని మొత్తం చెక్ చేశాను. దీన్ని రిపేర్ చేయాలంటే మినిమం 6 నెలలు టైం పడుతుంది. నాకు తెలిసి ఆ మాఫియా గ్యాంగ్ దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ తీసుకురావడమే మనకున్న చివరి అవకాశం. అరే షేట్, ఏంటి సమయానికి అన్ని ఇలా జరుగుతాయి? అసలే ఆ రాక్షసుడు ఆల్రెడీ సిటీ మీద పడి ప్రజల మీద దాడి చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఈ సూట్ ఒకటే మనకి పరిష్కారం. కానీ ఆ సూట్ కావాలంటే ఈ మిషన్ బాగవ్వాలి. అరే ఏంటి ఇలా అయిపోయింది మన పరిస్థితి? ఈ మిషన్ ఏమో పని చేయట్లేదు. కొత్త మిషన్ ఆ గ్యాంగ్స్టర్ దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు. ఏంటి ఇలా అయిపోయింది మన పరిస్థితి? ఏంటి మామయ్య, మళ్ళీ ఏడార్లోకి తీసుకొచ్చావు? అరే సించాను, ఈ మిషన్లన్నీ ఇలాంటి ఎడార్లోనే ఉంటాయేమోరా. మామయ్య ఊరికే ఎడార్లో తీసుకొచ్చి పడేస్తూ ఉంటాడు మనల్ని, బాటుగాడు. అరే సించాన్, డోరేమాన్, తొందరగా దిగండి. ఇదే ఆ ప్లేస్. మన కమిషనర్ చెప్పిన ఆ లొకేషన్ ఇక్కడే ఆగింది. మేబీ దూరంగా కనబడుతుంది కదా, అదే అనుకుంటా ఆ డోర్. ఏంటి మామయ్య, ఆ సైంటిస్టులు ఇక్కడేనా ప్రయోగాలు చేస్తుంది? మామయ్య, ఆ డోర్ ని చూస్తుంటే ఏదో సీక్రెట్ డోర్ లా ఉందే. అవును డోరేమాన్, ఆ డోర్ కొంచెం డిఫరెంట్ గానే ఉంది. అసలు లోపలికి వెళ్ళడం మనకి మంచిదో కాదో కూడా తెలీదు. మామయ్య, ఒక్క నిమిషం ఆగు. నా గ్యాడ్జెట్ యూస్ చేసి ఒకసారి స్కాన్ చేసి చూస్తాను. లోపల ఎవరైనా ఉన్నారో లేదో తెలిసిపోతుంది. ద వాల్ బ్రేకింగ్ విజన్ టూల్ గ్యాడ్జెట్. మామయ్య, లోపల నాకు ముగ్గురు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి దగ్గరికి వెళ్లి చూసి వస్తాను. ఈ టూల్ యూజ్ చేసి మనం ఎంత దూరం ఉందైనా చూడొచ్చు అండ్ వాళ్ళ అవతల ఏముందో కూడా తెలుసుకోవచ్చు. ఏంటి, ఈ ప్రదేశం ఎంత భయంకరంగా ఉంది? అరేరే, అక్కడెవరో కనబడుతున్నారు. కొంచెం దగ్గరగా వెళ్లి చూస్తా. ఎవరో ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఏదో మిషన్ పాడైనట్టుంది. అంతేకాదు, అందులో ఒకడు రాక్షసుల్లా ఉన్నాడు.
మేబీ కమిషనర్ చెప్పిన సైంటిస్టులు వీళ్ళే అనుకుంటా. వాడి మీద ప్రయోగం చేస్తున్నట్టున్నారు. వెంటనే ఈ విషయం మామయ్యకి అర్జెంట్ గా చెప్పాలి. మామయ్య 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 లోపల ఎవరో 3 వ్యక్తులు ఉన్నారు మామయ్య. దాంట్లో 2 సైంటిస్టులు, ఇంకొకడేమో రాక్షసుల్లా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారా డోరేమాన్? రాక్షసుడా? అవునరా సించాన్, నీ ఐస్ క్రీమ్ మీద ఒట్టు. లోపల గోడకి వేలాడుతూ ఎవడో రాక్షసుడు ఉన్నాడ్రా. డోరేమాన్, నువ్వు చెప్తుంది నిజమేనా? 2 సైంటిస్టులా? అంటే మేబీ కమిషనర్ చెప్పింది వాళ్ళ గురించేనేమో. అవును మామయ్య, ఎవరి మీదనో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టున్నారు. నేను చెప్పా కదా గోడ మీద వేలాడుతూ ఒక రాక్షసుడు ఉన్నాడని. వాడి మీదే చేస్తున్నట్టున్నారు. ఓరి నాయనో, నువ్వు చెప్పేది వింటుంటే మేబీ ఆ బయట తిరుగుతున్న రాక్షసుడు కూడా ఇక్కడి నుంచే వచ్చే ఛాన్స్ చాలా కనబడుతుందిరా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ లోపల ఎవరైనా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారా? సెక్యూరిటీ ఎవరు లేరు మామయ్య. నాకు 2 సైంటిస్టులు ఇంకా రాక్షసుడు గోడ మీద వేలాడుతూ కనిపించారు అంతే. సరే డోరేమాన్, నీ గ్యాడ్జెట్ ఇక్కడ చాలా బాగా పనిచేసింది. మేబీ నేను ఒక్కడనే లోపలికి వెళ్తే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే బయట మేబీ ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఇద్దరు ఒకవేళ ఎవరైనా వచ్చారంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు వాళ్ళు చాలా మంది ఉన్నారంటే మీ ఇద్దరు ఇక్కడ నుంచి ఎలా అయినా ఎస్కేప్ అయిపోండి. నా గురించి ఆలోచించకండి. నేను ఎలా అయినా తిరిగి వచ్చేస్తాను. అర్థమవుతుందా? అలాగే మామయ్య, నువ్వు జాగ్రత్త. నేను సించాన్కి ఏం కాకుండా చూసుకుంటాను. నా దగ్గర గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా. మామయ్య చాలా జాగ్రత్తగా వెళ్ళు. జై బజరంగ బలి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఓరి బాబోయ్, ఏంట్రా ఇలా వచ్చి పడ్డాను? ఓరి నాయనో, ఇదేదో చాలా అడ్వాన్స్ టెక్నాలజీలా కనబడుతుంది. ఈ బేస్ కూడా అలానే ఉంది. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒరే, అసలు లోపల ఏమున్నాయిరా? ఆ టూల్స్ ఏంటి? ఆ బ్యారెల్స్ ఏంటి? ఓరి నాయనో, ఇక్కడ చాలా పెద్ద సెటప్ పెట్టారు కదరా బాబు. ఎక్కడ చూసినా వెపన్స్ తో నిండిపోయింది. అంతేకాదు ఇక్కడ చాలా మంది స్టే చేయడానికి వీలైనట్టుగా బెడ్స్ అండ్ వాళ్ళకి బట్టలు అన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా పెద్ద ముఠానే ఉన్నట్టుంది. ఓరి బాబోయ్, ఇవేంట్రా? ఓరి నాయనో, ఇవన్నీ మిసైల్స్ తో నిండిపోయింది. అంతేకాదు ఎక్కడ చూసినా కాస్ట్లీ వెపన్స్, ఏవేవో పెద్ద పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి. ఆఫీసా? అంటే ఇక్కడ అందరూ మీటింగ్ కూడా పెట్టుకునే వాళ్ళు. ఏంట్రా ఈ సెటప్? ఈ మ్యాప్ మన సిటీ మ్యాప్. ఇక్కడ మనం అనుకున్న దానికంటే ఏదో చాలా పెద్దగానే జరుగుతున్నట్టుంది. కొంప తీసి ఇది సీక్రెట్ మిలిటరీ బేసా ఏంటి? ఒకవేళ మిలిటరీ బేస్ అయితే ఇక్కడ అట్లీస్ట్ ఒక్కరైనా సెక్యూరిటీకి ఉండాలి. కానీ ఎవ్వరూ లేరు. అసలు ఆ సైంటిస్టులు ఎక్కడున్నారు? ఏంటా ద్వారం? మేబీ ఆ లోపలే ఆ సైంటిస్టులు ఉండే ఛాన్స్ ఉంది. సరే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెళ్దాం. ఇంకా లేట్ చేసామంటే ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉంది. ఓరి నాయనో, ఎలా కట్టారా ఇదంతా? ఇంత పెద్ద గృహ నాకేమీ అర్థం కావట్లేదు. ఇది నేను అనుకున్న దానికన్నా చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఓరి నాయనో, ఇక్కడ ఎవరో ఉన్నారు. మేబీ వాళ్ళే అనుకుంటా ఆ సైంటిస్టులు. రాము, ఇప్పుడు ఈ మిషన్ పని చేయకపోతే అసలు మనం ఎలా పని చేసేది? ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాలి? నాకేమీ అర్థం కావట్లేదు. బయట ఆ రాక్షసుడు విజృంభిస్తున్నాడు. మనం ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. ఏంటి, రాక్షసుడా? వాణ్ణి వీళ్ళు ఎదుర్కొందాం అని చూస్తున్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకసారి వెళ్ళి స్వయంగా కలిసి కనుక్కుందాం. సైంటిస్ట్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అసలు ఆ బాడీ ఏంటి? ఆ? ఎవరు నువ్వు? అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు ఈ ప్లేస్ గురించి ఎలా తెలిసింది? మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి సైంటిస్ట్ లా కనబడుతున్నారు. కానీ మీరు చేసే పనులేవి మంచిగా కనబడట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ముందు నాకు ఆ విషయం చెప్పండి. నువ్వు అసలు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఇదొక సీక్రెట్ గవర్నమెంట్ మిలిటరీ బేస్. ఏ ప్లేస్ కి వచ్చి ఎవరిని బెదిరిస్తున్నావు? సార్, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు ఈ ప్లేస్ గురించి చెప్పింది మన సిటీ పోలీస్. వాళ్ళకి ఇక్కడ ఏదో అక్రమంగా హ్యూమన్ మీద పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే నన్ను ఇక్కడికి పంపించారు. నా పేరు ఫ్యూరీ. నేను సిటీలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా పోలీసులకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఏంటి, నీ పేరు ఫ్యూరీనా? అవునవును, ఈ పేరు నేను ఆల్రెడీ విన్నాను. నువ్వు ఈ పోలీసులకి సహాయం చేస్తూ ఉంటావని కూడా నాకు తెలుసు. సరే, నీకు విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నట్టున్నావు. అసలు ఏం జరిగిందో నేను చెప్తా విను. ఇది ఒక గవర్నమెంట్ సీక్రెట్ మిలిటరీ బేస్. దీంట్లో మేము చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాం. కానీ అది చెడు కోసం మాత్రం కాదు. ఈ సిటీని రక్షించడానికి మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాం. మేము ఎప్పటి నుంచో ఈ ప్రోటోటైప్ మీద వర్క్ చేస్తున్నాం. ఈ ప్రోటోటైప్ చాలా బలమైంది. ఒకవేళ ఈ సూట్ గనక కంప్లీట్ అయిందంటే ఈ ప్రపంచంలో అత్యంత బలమైన మిలిటరీగా మన దేశపు మిలిటరీ ఎదుగుతుంది. దానికోసమే ఈ ప్రోటోటైప్ ని మేము తయారు చేస్తున్నాం. కాకపోతే నిన్న నైట్ అకస్మాత్తుగా ఒక గుర్తు తెలియని రాక్షసుడు మన సిటీ మీద దాడి చేయడం మొదలు పెట్టాడు. అసలు ఆ మాన్స్టర్ ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికి అర్థం కావట్లేదు. కొన్ని
కొన్ని ఇంటెలిజెన్స్ ప్రకారం అది దాదాపు 5,000 సంవత్సరాల కిందటిది అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే దాన్ని ఆపడానికి మా మిలిటరీ వాళ్ళు అందరూ వెళ్లారు. లేకపోతే నువ్వు ఇలా లోపలికి వచ్చే ఛాన్స్ కూడా ఉండేది కాదు నీకు. అవును సార్, నిజమే. ఆ రాక్షసుడు నేను కూడా చూశాను. యాక్చువల్ గా నేను వచ్చింది కూడా అందుకే. మేబీ ఆ రాక్షసుడు ఈ ఎక్స్పెరిమెంటల్ ఏరియా నుంచే వచ్చాడేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే నన్ను ఇక్కడికి పంపించారు. ఓకే, నాకు అర్థమైంది. ఈ విషయం అంటే ఈ ఏరియా చాలా సీక్రెట్ గా ఉంటుంది. అందుకే మన సిటీ పోలీసులకు కూడా ఈ విషయం గురించి తెలియదు. నాకు తెలిసి ఎలాగో ఈ విషయం లీక్ అయి ఉంటుంది ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నట్టు. అందుకే పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఓకే సార్, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అయితే ఆ రాక్షసుడి ఇక్కడి నుంచి రాలేదు. మీరు కూడా ఆ రాక్షసుని ఎదిరించడానికి ఈ సూట్ ని రెడీ చేస్తున్నారు, అంతే కదా? అవును సార్, ఈ సూట్ ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెడీ చేయడానికే ప్రయత్నిస్తున్నాం. కానీ ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ మిషన్ పని చేయట్లేదు. అవునా? మరి ఈ ప్రాబ్లం ని మీరు ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? మన దురదృష్టం సాతు ఈ మిషన్ బాగవ్వాలంటే దాదాపు 6 నెలలు పడుతుంది. కాకపోతే ఒక మార్గం ఉంది. అది చాలా కష్టమైన మార్గం. ఏంటి? ఒక మార్గం ఉందా? నేను మీకు హెల్ప్ చేస్తాను. చెప్పండి సార్, ఏం చేయాలి? మనకి తెలియకుండా అండర్ వరల్డ్ మాఫియాలో ఇలాంటి మిషన్స్ సప్లై చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందులో నాకు తెలిసిన ఒక అండర్ వరల్డ్ డాన్ ఉన్నాడు. అతని దగ్గర ప్రెసెంట్ ఈ మిషన్ ఉంది. కాకపోతే అక్కడికి వెళ్లి తీసుకురావాలంటే అది అసంభవం. ఓరి నాయనో, అండర్ వరల్డ్ డాన్ దగ్గర ఉందా ఆ మిషన్? ఎవరా డాన్? నాకు చెప్పండి. ఆ డాన్ ఎవరో కాదు, మున్నాబాయ్. ఏంటి? ఆ మిషన్ మున్నాబాయ్ దగ్గర ఉందా? ఓరి నాయనో, మున్నాబాయ్ దగ్గర నుంచి ఆ మిషన్ తీసుకురావాలంటే చుక్కలు కనబడతారా బాబు? ప్యూరీ, కాకపోతే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. మున్నాబాయ్ కి రీసెంట్ గా పెళ్ళయింది. అందుకే ఆయన ఇప్పుడు ఆ డెన్ దగ్గరికి రావట్లేదు. నాకు తెలిసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ని దాటావంటే నువ్వు ఆ మిషన్ తీసుకురావడం చాలా ఈజీ అవుతుంది. మీరు చెప్తున్న ప్లాన్ బాగానే ఉంది. కాకపోతే నేను వెళ్లి మున్నాబాయ్ దగ్గర ఉన్న ఆ మిషన్ తీసుకొచ్చానని మున్నాబాయ్ కి గనక ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే నా బతుకు జటకా బండి అయిపోతుంది. అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది. మన దగ్గర ఉన్న ఈ మిషన్ తీసుకుని వెళ్లి మున్నాబాయ్ డెన్ లో పెట్టేసి ఆయన దగ్గర ఉన్న ఆ మిషన్ తీసుకుని వచ్చేసి. ఏంటి సార్, ఎంత సింపుల్ గా చెప్పారు? ఈ మిషన్ తీసుకెళ్లి అక్కడ పెట్టేసి ఆ మిషన్ తీసుకురావాలా? ఇది కొంచెం క్రిటికల్ అయిన విషయమే. సరే, నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి, నేను ఇప్పుడే చెప్తాను. గాయస్, చూసారుగా, మన సిటీ చాలా ప్రమాదంలో ఉంది. అంతేకాదు, ఈ మిషన్ తీసుకుని వెళ్లి మున్నాబాయ్ తో పోటీ పడి మిషన్ చేంజ్ చేసి తీసుకుని రావాలంట. మీ అందరికి మున్నాబాయ్ గురించి తెలుసు కదా. ఆయనకున్న ఫాలోయింగ్ కి నన్నెక్కడ రానిస్తారు చెప్పండి? అయినా పర్వాలేదు, నాకు మీరు సపోర్ట్ ఉన్నారు కదా. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, మున్నాబాయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మున్నాబాయ్ కి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పండి. ఎందుకంటే రీసెంట్ గా పెళ్ళైంది కదా. మీ సపోర్ట్ తో నేను వెళ్లి ఆ మిషన్ తీసుకొచ్చేస్తాను. సరే సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆ రాక్షసుడు అసలు బయట ఏం చేస్తున్నాడో ఏమో, ఎంత విధ్వంసం చేస్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు. తొందరగా ఈ మిషన్ ని బయటకి షిఫ్ట్ చేయండి మీ మిషన్స్ యూజ్ చేసి. సరే సార్, నాకు ఒక్క 5 minutes టైం ఇవ్వండి. బయట ఉన్న వెహికల్ లో ఈ మిషన్ ని అరేంజ్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రండి సార్, రండి. నేను వెహికల్ అరేంజ్ చేసేసాను. మీరు అక్కడికి వెళ్లి మిషన్ ఎక్స్చేంజ్ చేసి తీసుకువచ్చేయండి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ మిషన్ చూసారా ఎంత ఉందో? దాన్ని ఎలా సార్ మేము మోసేది? ఫ్యూరీ, మీరేం కంగారు పడకండి. నేను ఈ మిషన్ లో ఒక గ్యాడ్జెట్ ఫిక్స్ చేశాను. మీరు కేవలం అక్కడ బటన్ ప్రెస్ చేస్తే చాలు, మిషన్ దానంతట అదే ఎక్స్చేంజ్ అయిపోతుంది. కాకపోతే మీరు అట్లీస్ట్ 50 meters రేంజ్ లో ఉండాలి. మామయ్య, ఎవడు మామయ్య వీడు? ఇందాక నుంచి మన వెహికల్ తీసి వెహికల్ పెట్టి మిషన్ పెట్టాడు. నేను అడుగుతుంటే పొట్టిన కొడుక పక్కకు నుంచో అంటున్నాడు. లేదండి, నేను మా ఫ్యూరీ కూడా వచ్చానన్నా సరే నమ్మట్లేదు. ఏంటి, ఈ పొట్టోళ్ళిద్దరు మీతోనే వచ్చారా? అవును సార్, వీళ్ళిద్దరు నా పార్ట్నర్స్. నేను ఈ సిటీలో హెల్ప్ చేసిన ప్రతిసారి వీళ్ళిద్దరు కూడా నాకు తోడుగా ఉంటారు. వాళ్ళిద్దరిని తక్కువ అంచనా వేయకండి. అయ్యో అవునా, నన్ను క్షమించండి. మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించలేదు. మీ ఇద్దరికి సారీ. ఎలా? నీ సారీ ఎవరికి కావాలి? పద మామయ్య, వెళ్దాం. మన సిటీని కాపాడుకోవాలి. అవును మామయ్య, టైం వేస్ట్ చేయకు, పద వెళ్దాం. సరేరా, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. పదండి, అందరూ వెహికల్ ఎక్కండి తొందరగా. అరే డోరమన్, త్వరగా త్వరగా ఎక్కు. పద మామయ్య, పద. ఎక్కేసాను. మామయ్య, ఏంటి మామయ్య వెనకాల ఉన్న గ్యాజెట్ అంత పెద్దగా ఉంది? అరే డోరేమాను, అది గ్యాడ్జెట్ కాదురా, మనిషిని రాక్షసుడిగా మార్చే మిషన్ రా బాబు అది. ఏంటి, మనిషిని రాక్షసుడిలో మార్చే మిషన్ ఎట్టుకుని తిరుగుతున్నాం మనం? ఏంటి మామయ్య? అవునరా, ఈ మిషన్ తోనే ఇప్పుడు మనం సిటీని కాపాడబోతున్నాం. మీకు ఇవన్నీ చెప్తే అర్థం కాదు గానీ ముందు మనం మున్నాబాయ్ దగ్గరికి వెళ్ళాలి. పదండి. ఏంటి, మున్నాబాయ్ దగ్గరకా? మొన్నే కదా పెళ్ళైంది. పెళ్లి భోజనాలకి ఏమైనా
వెళ్తున్నామా మామయ్య? మామయ్య యూట్యూబర్లు అందరూ అక్కడ ఉండే ఉంటారు, మనం కూడా వెళ్దాం పదా. రే మనం పెళ్లి భోజనాలకి వెళ్ళట్లేదురా. మున్నాబాయి దగ్గర ఇలాంటి ఇంకొక మిషన్ ఉంది. ఆ మిషన్ ని దొంగలించడానికి వెళ్తున్నాం. ఏంటి మున్నాబాయి ఇంటికి మనం దొంగతనానికి వెళ్తున్నామా? ఏమన్నా తేడా జరిగితే మన చావుకి భోజనాలు పెడతాడు మామయ్య. అవన్నీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ముందైతే అక్కడికి వెళ్ళనివ్వండి రా. మామయ్య అదిగో వచ్చేసాం. మున్నాబాయి డన్నుకి వచ్చేసాం. మామయ్య లోపలికి వెళ్ళకు, ఇక్కడే ఆగు. ఇక్కడే ఆగుతున్నాను రా డోరేమాన్. ఇప్పుడు ఏం చేద్దాం రా డోరేమాన్? ఎందుకు ఇక్కడ ఆగమన్నావు? మామయ్య మా ఇద్దరిలో ఎవరో ఒకరు అక్కడికి వెళ్లి ఎంతమంది ఉన్నారో చూసి వస్తాం. నువ్వు ఇక్కడే ఉండు, మేమైతే చిన్నగా ఉంటాం కదా, వాళ్ళకి కనిపించము. అవును మామయ్య, ఈసారి ఛాన్స్ నాకివ్వు. నేను వెళ్ళి ఎంతమంది ఉన్నారో చూసి వస్తాను. సరేరా చించాన్. కాకపోతే ఎలాంటి గడబిడ చెయ్యకు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాయి, ఓకేనా? ఎవరికి చెప్తున్నావు మామయ్య? నా సంగతి నీకు తెలుసు కదా. ఈ విషయం గురించి మర్చిపో, నేను చూసుకుంటా మొత్తం. చలో ఫ్రెండ్స్, ఇక మన ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. మనం నెమ్మదిగా వెళ్తూ ఈ బుష్ నుంచి ఆ బుష్ కి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. వచ్చేసాం. ఎస్ ఎవరు చూడలేదు. అంతే, ఇలా జాయిగా తాయితీగా నెమ్మదిగా వెళ్ళాలి. ఎస్ ఎవరున్నారు? ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, నా రైట్ కి ఇంకో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. ఎస్ మన పని అయిపోయింది. మనం నెమ్మదిగా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. మామయ్య నేను కనిపెట్టేసా. అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అంతకు మించి ఒకడు కూడా ఎక్స్ట్రా లేడు. మనం వెళ్ళిపోదాం పద. ఏంటి ఉన్న బెడెన్లు ఇద్దరే ఉన్నారా? ఇదెలా సాధ్యం? అవునరా సించాన్, ఇద్దరు మాత్రమే ఉండడం ఏంటి? ఓకే నాకు ఇప్పుడే అర్థమవుతుంది. మున్నాబాయ్ పెళ్ళయింది కదా, మేబీ వాళ్ళందరూ సెలబ్రేషన్స్ లో ఉండుండొచ్చు. ఇదే సరైన సమయం. నేను వెళ్ళి నెమ్మదిగా వాళ్ళిద్దరిని డౌన్ చేస్తాను. జస్ట్ స్పృహ తప్పేలా చేస్తాను. తర్వాత వెళ్ళి మిషన్ మనం ఎక్స్చేంజ్ చేసేయచ్చు. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్ మామయ్య, తొందరగా వెళ్ళి వాళ్ళిద్దరిని నాక్ చేసేయి. సరేరా, నేను వెళ్తున్నాను. మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? చలో గైస్, నాకు తెలిసి అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళిద్దరే అనుకుంటా. మనం జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళిద్దరిని నాక్ చేద్దాం. అరే అమ్మో, ఏంట్రా నాయనా, ఏవేవో పెట్టారు ఇక్కడ. జస్ట్ మిస్, నా కాళ్ళు ఇరిగిపోయేవి. సరే అస్సలు చప్పుడు చేయకుండా తొందరగా వాళ్ళిద్దరిని నాక్ చేసేద్దాం. ఎక్కడున్నారు వాళ్ళు? మేబీ ఇక్కడే ఉన్నారు. ఎస్, కొంచెం నెమ్మదిగా వెళ్తే బెటర్. వాడు మనల్ని చూడలేదని అనుకుంటున్నాను. ఏంట్రా బాబు, ప్రతి ఒక్కడు మున్నాబాయ్ పెళ్లికెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే మనం ఇక ఎండలో కూర్చుని ఇలా ఏంటో ఈ చెత్తడన్లో ఏముంది మనం అంతా ప్రొటెక్ట్ చేయడానికి? నాకు కూడా అదే అనిపిస్తుంది. అసలు మనం ఇక్కడ ఎందుకున్నామో నాకే అర్థం కావట్లేదు. మీరిక్కడ ఎందుకున్నారో నాకు తెలుసురా. నా చేతుల్లో దెబ్బలు తినడానికి. ఎస్, సైలెంట్ గా పడుకో. నేను ఇప్పుడే వస్తున్నాను, నీ దగ్గరకే వస్తున్నాను. అయిపోయావు. ఎస్, ఇద్దరు పని అయిపోయింది. ఇంకా వెళ్ళి జాలీగా ఆ మిషన్ ని మార్చేయచ్చు. ఎంత ఈజీగా అయిపోతుందని అసలు అనుకోలేదురా బాబు. అరే చించాన్, డోరేమాన్, తొందరగా వచ్చి కారెక్కండి. మామయ్య ఎక్కుతున్నా. మామయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు. వెళ్ళిన పని సక్సెస్ఫుల్ అనుకుంటా. డబల్ సక్సెస్ఫుల్ రా డోరేమాన్. మనం ఆ ఇద్దరిని నాక్ చేసేసాం. చాలా ఈజీగా అయిపోయింది పని. మామయ్య చూసుకో, వాడి మీద ఎక్కించేకు పాపం. లేదులేరా, నేను చూసుకునే వెళ్తున్నా. యాహూ, ఉరే ఇక్కడ ఇంకెవడో ఉన్నాడు రా. వీడేంటి ఇంత సైలెంట్ గా ఉన్నాడు? వీడిని కూడా కొట్టి పడేస్తే బెటర్ ఏమో. అరే ఇంచాన్, ఇదిగోరా అదే అనుకుంటా ఆ మిషన్. అవును మామయ్య, తొందరగా కారెక్కి ఆ బటన్ నొక్కి మిషన్ ఎక్స్చేంజ్ అయిపోతాయి. అవునరా, నిజమే. ఇంకా లేట్ చేయకూడదు, తొందరగా రండి. ఏంటో ఆ సైంటిస్ట్ ఈ బటన్ తో అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మామయ్య పంప తీసుకో వెళ్ళిపోదు కదా? లేదురా సించాన్, ఆ గ్యాడ్జెట్స్ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. మామయ్య నువ్వు ఆ బటన్ నొక్కు. మామయ్య ఏంటి మామయ్య, ఒక్కసారిగా నా కొళ్ళు బయర్లు కమ్మాయి. అసలు ఏం జరిగింది? ఏమోరా తెలీదు, కానీ వెనకాల చూడు, ఆ మిషన్ మాత్రం ఎక్స్చేంజ్ అయిపోయింది. ఓరి బాబోయ్, ఇది చాలా డేంజరస్ గ్యాడ్జెట్ అనుకుంటారా? సర్లే, ఏదో ఒకటి, మనమైతే వెళ్ళిపోదాం పదండి. సర్లే, ఈ గ్యాడ్జెట్స్ అన్ని మీకు కొత్త కదా, అలాగే ఉంటది. నాకు ఇవన్నీ చాలా సింపుల్. అవును మామయ్య, అసలు ఈ మిషన్ దేనికోసం తీసుకొచ్చావు? మేము అడగడమే మర్చిపోయాం. డోరేమాన్, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం అర్థం అవుతుంది. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, మీకే విషయం మొత్తం తెలుస్తుంది. మామయ్య మేము కూడా లోపలికి రావచ్చా? ఆ రాక్షసుడు లోపల లేడా? రావచ్చు షిన్చాన్, లోపలికి రండి. మామయ్య ఏంటిది? ఇదేదో మాయల ప్రపంచంలో ఉంది. అసలు ఎలా వచ్చాను నేను లోపలికి? అరే షిన్చాన్, ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి టెక్నాలజీ ఎలా వాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇంకా లేట్ చేయకుండా నా వెనకే రండి. ఓకే మామయ్య, వస్తున్నాము. రే షిన్చాన్, డోరేమాన్, రండి లోపలికి వెళ్దాం. మామయ్య ఎక్కడికి తీసుకొచ్చా మామయ్య?
ఆ దెయ్యంగడు ఇక్కడే ఉన్నాడు. నాకు చాలా భయం వేస్తుంది. నేను రాను. అరే సించాన్, అది దయ్యం కాదనుకుంటా, అది ఒక సూట్ లా ఉంది. అవును, అది దెయ్యం కాదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ అందరికీ స్పైడర్ మ్యాన్ గురించి తెలుసు కదా, అలానే ఇది కూడా ఒక సూట్. ఏంటి, స్పైడర్ మ్యాన్ సూటా? కాదు, ఇంచుమించుగా స్పైడర్ మ్యాన్ లాంటిదే, కానీ ఈ సూట్ కి పవర్స్ వేరేలా ఉంటాయి. స్పెషల్ గా మన సిటీలో తిరుగుతున్న ఆ రాక్షసుని అంతం చేయడానికి ఈ సూట్ ని డిజైన్ చేశాం. రండి, అందరూ వచ్చి దగ్గర నుంచి చూడండి. ఏ సూట్ భలే ఉంది సైంటిస్ట్, భలేగా డిజైన్ చేశారు. అయితే ఈ సూట్ ని వేసుకున్న రాక్షసుని చంపేస్తా. సారీ షిన్చాన్, నీ సైజ్ కి ఈ సూట్ సెట్ కాదు. ఒకవేళ దీన్ని వాడాలంటే ఓన్లీ ఫ్యూరీ వల్ల మాత్రమే సాధ్యం. సర్లే, ఇది ఒకసారికి వదిలేస్తాను. ప్యూరి మామయ్య, ఈ సూట్ నీకే సొంతం. నువ్వే ఎంజాయ్ చేయి. అదంతా కాదురా షించాన్, నువ్వు ఒక్క నిమిషం పక్కకుండు. సార్, మేము ఆ మిషన్ తెచ్చాం కదా, అది ఎక్కడుంది? ఇప్పుడు ఈ సూట్ పనిచేస్తుందా లేదా నాకేమీ అర్థం కావట్లేదు. ఫ్యూరీ, నువ్వేం కంగారు పడకు. ఇందాక చూసావు కదా నా కో సైంటిస్ట్, అతను ఆల్రెడీ అదే పని మీద ఉన్నాడు. ఆ సూట్ బ్యాక్ సైడ్ నుంచి దానికి కావలసిన ఎనర్జీ వెళ్తూనే ఉంది. ఒక్కసారి ఆ సూట్ యాక్టివేట్ అవ్వగానే మనందరికీ అర్థమైపోతుంది. అవును మామయ్య, ఇలాంటి సూట్స్ యాక్టివేట్ అవ్వగానే మెరుస్తాయి. మనం వెయిట్ చేసి చూద్దాం. మామయ్య చూడు, ఆ సూట్ మెరుస్తుంది. అవును డోరేమాన్, చూస్తున్నాను. నేను కూడా అదే చూస్తున్నాను. వావ్, ఎంత అందంగా ఉంది. చూసావుగా ఫ్యూరీ, దానికి అర్థం ఇప్పుడు సూట్ రెడీగా ఉందని. అవును సార్, నాకు అర్థమైంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ రాక్షసుని అడ్డుకోవాలంటే మనం ఇప్పుడు ఈ సూట్ ని ఎలా యూజ్ చేయాలి? నేనింతకు ముందు చెప్పినట్టు ఆ సూట్ నువ్వొక్కడివి మాత్రమే ఇక్కడ వాడగలవు. దాన్ని తట్టుకునే అంత శక్తి నీలో మాత్రమే ఉంది. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మాత్రమే ఆ శక్తిని తట్టుకోగలనా? అవును ఫ్యూరీ, మాలాంటి వయసు అయిపోయిన వాళ్ళు ఆ శక్తిని తట్టుకోలేరు, అస్సలు కంట్రోల్ చేయలేరు. ఇక్కడున్న వాళ్ళల్లో నువ్వు ఒక్కడివే ఆ పని చేయగలవు. అయ్య బాబోయ్, ఇంత పెద్ద భారం నా నెత్తి మీద వేసారేంట్రా బాబు? మామయ్య, నాకు తెలిసి మనకి ఇంకో ఆప్షన్ లేదు. ఆ సూట్ నువ్వే వేసుకోవాలి. అవును మామయ్య, నువ్వు ఒక సూపర్ హీరో. ఈ సూట్ వేసుకో, ఈ సిటీని రక్షించు. నాకు ఇంకో దారి లేదనుకుంటా. సరే, ఇక నేను ఈ సూట్ వేసుకుంటాను. నాకేదో తెలియని శక్తి తెలుస్తుంది. ఈ సూట్ లో ఏదో తెలియని మాయ ఉంది. నేను చాలా బలంగా ఫీల్ అవుతున్నాను. మామయ్య, ఏంటి మామయ్య అంత భయంకరంగా ఉన్నావు? అంతేకాక నీ చేతిలోంచి బ్లేడ్లు కూడా వచ్చాయి. నీకేం నొప్పి రావట్లేదా ఏంటి? ఇన్చాన్, నువ్వు ఇక్కడ చూస్తుంది చాలా తక్కువ. మీరింకా చూడాల్సింది చాలా ఉంది. అతను మనం అనుకున్న దానికంటే చాలా పవర్ఫుల్. యూరి, నీ ఫుల్ పవర్స్ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత యాక్టివేట్ చేసుకోవచ్చు. నువ్వు ఈ సూట్ లో ఉన్నంత సేపు ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో కూడా నీకు తెలిసిపోతుంది. అంతేకాదు, ఆ పవర్స్ చిన్న పిల్లల ముందు అస్సలు చూపించకు. ఎందుకో నీకు తెలుసుగా, పిల్లలు పాపం భయపడతారు. ఏంటి, ఇంకా భయంకరంగా మారతాడా మామయ్య? ఈ సూట్ చూసినప్పుడే అనుకున్నాను, అరే షిన్చాన్, ఈ గొడవకి మనం దూరంగా ఉంటేనే సేఫ్ అనుకుంటున్నాను. అవునరా డోరేమన్, నాకు కూడా అదే అనిపిస్తుంది. మామయ్య చాలా డేంజర్ గా కనిపిస్తున్నాడు. షిన్చాన్, డోరేమాన్, మీ ఇద్దరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి. నేను మొదటిగా ఆ రాక్షసుని చంపేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీరంతవరకు నాకు దూరంగా ఉండడమే మంచిదని నాకు అర్థమవుతుంది. నేను ఇంకా వెళ్తున్నాను సైంటిస్ట్. నాకు ఈ సూట్ లో ఉన్నంత సేపు చాలా ధైర్యంగా, చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. ఈ పవర్ ని ఎప్పుడెప్పుడు వాడతానా అని చాలా ఆతృతగా ఉంది. వామ్మో, మామయ్య ఏంట్రా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. సర్లే, అరే డోరేమన్ పద, టైం వేస్ట్ చేయకుండా మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. అంకుల్, ఇక్కడ మీరు ఐస్ క్రీమ్లు ఏమన్నా దాచారా? నేను షిన్చాన్ అండ్ డోరేమాన్కి దూరంగా వచ్చేసాను. ఇప్పుడు నా పూర్తి శక్తి బయటకి తీసే సమయం వచ్చింది. ఇప్పుడు ఆ రాక్షసుడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఎక్కడున్నారా నువ్వు? వస్తున్నా నీ దగ్గరికి. ఏంటి అందరూ ఇంత ప్రశాంతంగా తిరుగుతున్నారు? నాకు నచ్చలేదు. ఈ ప్రపంచానికి రాజొచ్చాడని చెప్పండి మీ గవర్నమెంట్ కి. ఎవరిని వదలను, నాశనం చేసేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఏరా గుండు పోలీస్, నీకు కూడా రుచి చూపిస్తాను రా. మీరెంత నా ముందు, ఎవడ్రా నా మీద ఒక గోళీలేస్తున్నాడు? మీలో ఎంత మంది వచ్చినా నన్ను ఆపలేరు. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి విధ్వంసం? ఎంత మందిని చంపాడు? అసలు ఎక్కడున్నాడు వాడు? ఏడి?
ఇక్కడే ఉన్నాడు. రే దుర్మార్గుడా, అంతమందిని చంపి ఇక్కడ ప్రశాంతంగా నిల్చుని చూస్తున్నావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఏంటి ఈ ప్రపంచానికి నువ్వేమైనా హీరోవా? నాతో తలపడాలనుందా? తలపడిన తర్వాత నువ్వు మాట్లాడు. ఇలాంటి వాడితో మాటలే అనవసరం. ఆ! ఏ! ఆ! నువ్వు అసలు బతికుండకూడదు. ఎంత కొట్టినా కదలట్లేదు, మెదలట్లేదు. అసలు నీకేం అవ్వట్లేదు. అసలు ఎలా? నువ్వు నన్నేమీ చెయ్యలేవు. అందుకే నువ్వేం చేస్తున్నా నేను సైలెంట్ గా చూస్తున్నాను. కానీ నేను నిన్నేం చేయగలను చూస్తావా? ఎక్కడికి వెళ్తున్నావు? వస్తున్నా. అప్పుడే నీ సత్తా అయిపోయిందా? నువ్వింకా నా శక్తిని చూడలేదు. వ్యూవర్స్, మీరందరూ ఈ వీడియోని ఒకేసారి లైక్ చేసి నా శక్తిని తారా స్థాయికి పెంచండి. ఒక్క దెబ్బతో వీణ్ణి చంపేస్తా. ఏ! ఆ! నీకు ఒక్క దెబ్బ సరిపోదని అర్థమైంది. నిన్ను నరికి ముక్కలు చేస్తా. నా ప్రజలనే ఇబ్బంది పెడతావా నువ్వు? యా! నీకు నన్ను కొట్టే అంత ఛాన్స్ కూడా ఇవ్వను. ఇంకెప్పుడు నువ్వు ఈ ప్రపంచం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. ఆ! ఇంకా లేస్తున్నావా? నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను కొడుతూనే ఉంటాను. అయిపోయావు. అరే, నీకు ఉన్నట్టుండి ఇంత శక్తి ఎలా వచ్చింది? నాకేమీ అర్థం కావటం లేదు. నన్ను వదిలే ప్లీజ్, ప్రాణాలతో వదిలే. నిన్ను వదిలే సమస్య లేదు. అయిపోయావు. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. ఇక వీడి పని సమాప్తం. మొత్తానికి పని పూర్తయిపోయింది. ఏంట్రా ఇది? ఇంత ఫుడ్డా? అరే చించాన్, ఏంట్రా అలా పడున్నావు? డోరేమాన్, ఏం జరుగుతుంది ఇక్కడ? సైంటిస్ట్ సార్, ఈ ఫుడ్ అంతా ఏంటి ఇక్కడ? వచ్చేసావా ఫ్యూరీ? నువ్వు ఆ మాన్స్టర్ ని ఆపేసావని నాకు అర్థమైంది. ఇందాకే న్యూస్ లో చూసాను. ఈ ఫుడ్ అంటావా? అది చించాన్ వచ్చేసి ఐస్ క్రీమ్ అడిగాడు. నా దగ్గరేమో ఐస్ క్రీమ్ లేదు. సో చిన్న పిల్లలు కదా, తింటారు కదా అని నా దగ్గరున్న కొంచెం ఫుడ్ పెట్టాను అంతే. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది కొంచెం ఫుడ్డా? మా సించాన్ గారు చూడండి సార్ ఎలా పడున్నాడు. మామయ్య, నేను ఎంత చెప్పినా వినకుండా ఫుల్ గా తినేసి పడుకున్నాడు చూడు. మామయ్య, నా పొట్ట ఫుల్ అయిపోయింది. నన్ను ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళండి. ఇంకా నా వల్ల కాదు బాబాయ్. మామయ్య, వీడి ఫుడ్ తినేటప్పుడు ఒక భయంకరమైన విషయం చెప్పాడు. అదేంటో తెలిస్తే నువ్వు షేక్ అయిపోతావు మామయ్య. ఏంటి భయంకరమైన విషయమా? ఏంటో చెప్పు డోరేమాన్. అదేంటంటే మామయ్య, నిన్న నైట్ వీడు ఎవరది? సులోచన, నువ్వేనా? నాకు బయట ఎలాగో అమ్మాయిలు పడట్లేదు. కల్లో నువ్వైనా పడు ప్లీజ్. వెళ్ళిపోకు, ఆగు. అరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. వావ్, ఎన్ని ఐస్ క్రీమ్లు ఉన్నాయో. ఆ మొత్తం నన్ను తిను అంటున్నాయి. తినేస్తా, మొత్తం తినేస్తా. అయ్యయ్యో, నా కాలు చేతులు ఆడట్లేదే. ఇవన్నీ ఎలా తినాలి? వీడే నాకు కరెక్ట్ మనిషి. వీడికి ఐస్ క్రీమ్ ఆశ చూపిస్తే వీడు నన్ను విడుదల చేస్తాడు. నన్ను విడుదల చేయగలిగే ఏకైక వ్యక్తి వీడే. సరే, ఇక మొదలు పెడదాం. సులోచన, అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అమ్మో, ఎవడీడు? నిద్రలో ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు. నన్నే పిలుస్తున్నాడు అనుకుని భయపడిపోయా. సరే, ఇక మనం మొదలు పెడదాం. ఓం బుష్. నీకు కావాల్సిన ఐస్ క్రీములన్నీ నా దగ్గర దొరుకుతాయి. లెక్కలేనన్నుంటాయి. రా, నా దగ్గరికి రా. నిజమా? ఐస్ క్రీమ్లా? వచ్చేస్తున్నా. ఇప్పుడే వచ్చేస్తున్నా. ఐస్ క్రీములు, ఐస్ క్రీములు, మొత్తం ఐస్ క్రీములు నాకే. వా, వస్తున్నా. ఆ ఐస్ క్రీములను తినడానికి వస్తున్నా.
వస్తున్నాడు. వచ్చి నన్ను విడుదల చేస్తాడు. ఆ ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇన్నాళ్ళకి నాకు కావాల్సిన వాడు దొరికాడు. వాడి మెదడు చాలా సున్నితంగా ఉంది. కేవలం ఒక ఐస్ క్రీమ్ ఇస్తా అని చెప్పగానే నన్ను విడుదల చేయడానికి వస్తున్నాడు. రానివ్వు. నాకు ఈ రోజు ఐస్ క్రీమ్లు దొరుకుతాయి. కావాల్సిన ఐస్ క్రీమ్లన్నీ దొరుకుతాయి. ఈ రోజు నేను ఐస్ క్రీమ్లు తినేస్తాను. అన్ని ఫ్లేవర్లు తినేస్తాను. రా, లోపలికి రా. నీకు కావాల్సినన్ని ఐస్ క్రీమ్లు తిను. ఆ ఐస్ క్రీమ్, ఈ డోర్ ఏంటి మూసేసుంది? నేను ఇప్పుడు ఎలా ఐస్ క్రీమ్లు తింటాను? నువ్వు దిగులు పడకు. నీ పక్కనే ఒక మెరుస్తూ కాగితం కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళు. నీకొక వస్తువు దొరుకుతుంది. ఏంటి? ఇదేనా కాగితం? అవును, నాకేదో వస్తువు దొరికింది. దాన్ని ఆ డోర్ మీదకి విసిరేస్తా. నేను ఆ డోర్ మీదకి విసిరేస్తా. ఇప్పుడు నువ్వు దూరంగా జరుగు. ఓకే, జరుగుతున్నా. వామ్మో, ఏం జరిగింది ఇక్కడ? ఏం భయపడకు. నీకు కావాల్సినన్ని ఐస్ క్రీమ్లు లోపలున్నాయి. వచ్చేయ్, లోపలికి వచ్చేయ్. వస్తున్నా. నాకు ఐస్ క్రీమ్లు కావాలి. ఏయ్, అక్కడ మెరిచే ఐస్ క్రీమ్లు కనపడుతున్నాయి. అక్కడ ఏదో మెరుస్తుంది. మేబీ ఐస్ క్రీమ్ డబ్బా అనుకుంటా. వచ్చావా షిన్చాన్? రా, ఇంకొంచెం దగ్గరికి రా. నాకు ఐస్ క్రీమ్ ఇస్తావా మరి? ఇస్తా. నేను చెప్పినవన్నీ చెప్పు, వెంటనే నీకు ఐస్ క్రీమ్ దక్కుతుంది. వస్తున్నా. నాకు ఐస్ క్రీమ్ కావాలి. నువ్వేం చెప్పినా నేను చేస్తాను. నీకేం కావాలో చెప్పు. నేను చెప్పిన ఈ 3 పదాలు నువ్వు కూడా చెప్పావంటే నీకు ఐస్ క్రీమ్ దక్కుతుంది. సరే, చెప్పు. నిండా పులేస్వాల్వి. నిండా పులేస్వాల్వి. విడుదల. నాకు విడుదల వచ్చింది. నన్ను ఇంకెవ్వరు ఆపలేరు. అలా వెళ్ళిపోతున్నావేంటి? నాకు ఐస్ క్రీమ్ ఇస్తా అన్నావు. షిన్చాన్, నువ్వు నాకు విడుదల ఇచ్చావు కాబట్టి నిన్ను నేను ప్రాణాలతో వదిలేస్తున్నా. నువ్వివన్నీ మరచిపోతావు. నువ్వు నీ కడుపు నిండా ఐస్ క్రీమ్ తిన్నావని అనుకుంటావు. వెళ్ళు, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకో. అవును, నేను ఐస్ క్రీమ్ తినేసాను. ఇంటికి వెళ్తాను. చాలా బాగుంది ఐస్ క్రీమ్. యమ్మీ. తినేసా. ఐస్ క్రీమ్లన్నీ తినేసా. కడుపు నిండా తినేసా. ఐస్ క్రీమ్లన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. నేను ఇంకా పడుకుంటాను. విడుదల. ఎన్నో సంవత్సరాల తర్వాత విడుదల. నేను ఈ ప్రపంచాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నానో అవన్నీ ఇప్పుడు చేస్తాను. ఈ ప్రపంచం మొత్తం నా ఆధీనంలోకి వస్తుంది. నా శక్తులన్నీ నాకు తిరిగి రావాలి. వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు నన్నెవర్రా ఆపేది? మొత్తం విధ్వంసంతో నలిపేస్తా. ఎవరు నన్ను ఆపేది? రండ్రా చూసుకుందాం. ఈ మిలిటరీ వాళ్ళందరూ కలిసి నన్ను ఆపుదామని చూస్తున్నారు. ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. ఎంత మంది అయినా రండి, ఎంత మంది వచ్చినా చంపేస్తా. ఎవ్వరు నన్నేమీ చెయ్యలేరు. ఈ హెలికాప్టర్ తో నన్ను చంపేద్దాం అనుకున్నారా? ఇవన్నీ నాకు జుజుబి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ నన్ను ఆపలేరు. మీలో మీరు చచ్చిపోవడం తప్ప ఎందుకు ప్రయోజనం లేదు. ఇలాంటి విధ్వంసం మీరెప్పుడు చూసుండరు. నువ్వు అందరూ అయిపోతారు. ఎవరిని వదలను.
ఊరి నాయన ఏంటి ఆ రాక్షసుణ్ణి వీడే విడుదల చేశాడా? అరే చించానుగా, ఐస్ క్రీమ్ కోసం నువ్వు ఎంతగా తెగిస్తున్నావురా? రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. నిన్నిలా కాదురా, ఇంటికి తీసుకెళ్లి నీ కడుపులో ఉన్నది అరిగేంత వరకు కొడతాను. సరే గాయ్స్, నేను మా చించాన్ గాడి బ్యాండ్ బజా భారత్ చేసేలోపు ఇంకో కొత్త వీడియో స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. తప్పకుండా ఆ వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్. నేను చచ్చిపోకముందే లైక్ కూడా చేసేది ఫ్రెండ్స్, ప్లీజ్ త్వరగా త్వరగా.